కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి అని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమన్నారు. మరియు విద్యార్థుల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని విద్యార్థుల సమస్యల పట్ల పరిష్కారాన్ని చూపాలని తెలంగాణ ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి రఘురామ్ కోరారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. బాన్సువాడ మండల కన్వీనర్ వంశీ అధ్యక్షతన ఏదైతే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము భావిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సారించాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇవాళ దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి విద్యారంగాన్ని రక్షణ చేయడంలో ముందుండి పనిచేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ల గురించి ఇవాళ ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజీలో ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థుల యొక్క ఫీజులు పే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ దృష్టికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే అధికారులతో, జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టళ్లు, అదేవిధంగా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు కూడా సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనేది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాత్రి టైంలో కూడా విద్యార్థుల దగ్గర బస చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు అదే విధంగా విద్యారంగంలో ఇవాళ విద్యా సంస్థల్లో ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది.